నాకు భోంచేశారా అన్న మాటే ఎలర్జీ అసలు. నాకు ఆకలైతే నేను తింటా, లేకుంటా లేదు. ఎందుకు అడగాల క్వశ్చన్లు? చూసి ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి మీకు. నిజం చెప్పాలంటే నాకు సెంటిమెంట్ అంటే అస్సలు నచ్చవు. నాకు ఎక్కడ చూసినా వాయిలెన్స్. రెండో విషయం ఏంటంటే ఏమో నేను మర్చిపోయా, గుర్తుకొచ్చినా నేను మీకు చెప్పను. హలో 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 ఎవరు యాదకొచ్చినా మీకు? రామ్ గోపాల్ వర్మ సార్ కన్నెల మెదిలిండా? నిజంగా సినిమాల కంటే కూడా ఉద్దర ముచ్చట్లతోనే మస్తు ఫేమస్ అయ్యిండు కదా. ముచ్చట్లు చెప్పమంటే ఏమన్నా చెప్తాడా అసలు? గా ముచ్చట్లే ఈ కాలం పోరగాళ్ళకు కూడా నచ్చుతున్నాయి. అదేందో మరి అన్నట్టు ఇప్పుడు వర్మ సార్ కాడికి కన్నీళ్ళకే కన్నీరొచ్చే అనుకుంటా సార్ను ఓదార్చే పని పెట్టుకున్నారట ఆయన ఫ్యాన్స్. ఎందుకో మళ్ళీ కలుసుకుందాం రారే. మన రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ సారు బొల్ల బొల్ల ఏడ్చిండు కాదుల్లా. అరే అవంటే ఏ గట్లెట్లుంటది? వర్మ అంటేనే బండరాయసొంటి మనిషి. ఒక రయ్య మాటినడు, ఎవడెటు పోతే నాకెందనుకుంటాడు. అసలు సెంటిమెంట్లు ఆయింట్మెంట్లు జండు బాంబులు ఇవేం ఉండనే ఉన్నాయని అనుకునేది కదా. మనము అనుకునుడేంది కానీ మన వర్మ సారే చాలా అట్లా చెప్పిండు, మీ సావు మీరు సావురి, నా సావు నేను సత్తా అని. కానీ అదేందోనోలా గంక చంద్రముఖి లెక్క మారిపోయినట్టు వర్మ కూడా సాదా సీదా మనుషులక మారినట్టే కొడుతుంది. అయితే వర్మ సారు వెనకట సత్య సినిమా తీసే కదా, మస్తుంటుంది సినిమా, చూడురు మీరు ఇట్లా. అయితే గా సత్య సినిమా మళ్ళా విడుదల చేసిరు. ఇక సినిమాను టాకీస్లో వర్మ సార్ చూసుకుంటా గుర్తుకొస్తున్నాయి అనుకుంటా పాత జ్ఞాపకాలకు పోయిండట. అయ్యో నేను ఎసోంటి మనిషిని ఎట్లయిపోయినా, నేను తోపు తురుము సినిమాలు తీసిన, ఇప్పుడేమో దిక్మల సినిమాలు తీయబడి తిని, అసలు నా కథ ఏంది కార్కనేంది, ఇప్పుడు గిట్లయిపోయినేంది అని సినిమాల గుండగాడు క్లైమాక్స్లో మారిపోయి కళ్ళ పొట్ట నీళ్ళు పెట్టుకున్నట్లు గట్లా బాధపడుకుంటే ఏడ్చిండట. ఈ ముక్క కూడా వర్మ సారే చెప్పిండు ట్విట్టర్లో. శాట భారతం అంతటి పెద్ద లెటర్ రాసి ట్విట్టర్ గుట్లో పెట్టిండు. ఇక ఇప్పటి సంది మంచి మంచి సినిమాలు తీస్తా, మస్తు నియతగుంటా అనుకుంటా, రాముడు మంచి బాలుడు, ఈ రాము సత్య హరిశ్చంద్రుని కాస తమ్ముడు నమ్మురి అన్నట్టే చెప్పుకొచ్చిండోలా. ఇక ఇది చదివినాక వర్మ సార్ ఫ్యాన్స్కే జర చక్కెర వచ్చినట్టు అయిందట. మంచినీళ్ళు దాగే బదులు ఓడకనన్న దాగి వర్మ సార్ను ట్విట్టర్లోనే ఓదారుద్దామని ఫిక్స్ అయిపోయారట. అవు కానీ వర్మ సార్ ముచ్చట్లయితే నమ్మనే నమ్మబుద్ధి కాదు చాలా మందికి. పూటకో మాట మాట్లాడతాడు. అదేంది సారు మొన్న ఒట్టు పెట్టి గట్లాంటివి కదా, ఇప్పుడేమో గిట్ల పడుతుంది అంటే అంతా నా ఇష్టం, నా ఒట్టు తీసేసినా ఇప్పుడు కొత్త ఒట్టు పెట్టినా అంటాడు. మరి ఈ ఒట్టు కూడా గసంటు ఉద్దరు ఒట్టెనో లేకుంటే నిజంగానే మారిపోయిండో ఏందో ఏవో పాటు.